హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నేపాల్లో జరుగుతున్న ఒక చాలా సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. యూత్ వాయిస్ని బ్లాక్ చేయడం అంటే ఒక జనరేషన్ని సైలెంట్ చేయడం. రీసెంట్గా నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ వల్ల ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రొటెస్ట్ ఏంటి అంటే ఎందుకు వరల్డ్ అంతా నేపాల్ని చూస్తుంది? లెట్స్ స్టార్ట్ అండర్స్టాండ్. సెప్టెంబర్ 4, 2025 నుంచి నేపాల్ గవర్నమెంట్ సడన్ గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటివి బ్యాన్ చేసింది. రీజన్ ఏంటి అంటే కంపెనీస్ గవర్నమెంట్ కి రిజిస్టర్ కాకపోవడం వల్ల. జిన్జీకి సోషల్ మీడియా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది వాళ్ళ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ సర్వీస్ లైన్. సో బ్యాన్ వల్ల యూత్ ఫ్రస్ట్రేషన్ పీక్ కి వెళ్ళింది. ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ రోడ్స్ లోకి దిగారు. ఇంటిలిటీ, పీస్ఫుల్ అండ్ స్లోగన్స్, బ్యానర్స్ తో స్టాప్ చాట్ అని చేశారు. బట్ పోలీస్ రెస్పాన్స్ వైలెంట్ గా ఉంది. టీయర్ గ్యాస్ అండ్ రబ్బర్ బుల్లెట్స్, లైవ్ రోడ్స్, వెన్ వాయిస్ ఆర్ సైలెంట్ అగ్రీ విల్ స్పీక్ లాడర్స్. క్లాసికల్స్ లో 19 యూత్ తెచ్చారు. అందరికీ ఇంజూరియస్ అయ్యాయి. ఇది నేపాల్ మోడర్న్ హిస్టరీలో ఒక డార్కెస్ట్ చాప్టర్. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. యూత్ ఫ్రస్ట్రేషన్ వల్ల పార్లమెంట్, సుప్రీం కోర్టు, పొలిటీషియన్ హౌస్ కి ఫైర్ పెట్టారు. బ్రైట్ డిపిఎం ఒక మెసేజ్ ఇస్తుంది, కానీ ఈ ఫైర్ లో డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ బర్న్ అయ్యింది. పబ్లిక్ ట్రస్ట్ గవర్నమెంట్ మీట్ ఇన్ కంప్లీట్లీ బ్రేక్ ఇన్ అయిపోయింది. కేపీ శర్మ ప్రైమ్ మినిస్టర్ ఆయిల్ రిజిగేషన్ చేశారు. హోమ్ మినిస్టర్ కూడా స్టాప్ డౌన్ చేశారు. పొలిటికల్ వర్షన్ క్రియేట్ అయ్యింది. ఆర్మీ రోల్. సెప్టెంబర్ 8 కి గవర్నమెంట్ వైలెన్స్ బ్యాన్ లెఫ్ట్ చేసింది. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్ని రెస్పాండ్ అయ్యాయి. బట్ యూత్ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది. బ్యాన్ క్యాన్సిల్ అయినా వైలెన్స్ ఫైట్ అయిపోలేదు. యాక్చువల్లీ బ్యాటల్ కార్పొరేషన్ నెపోటిజం ఇంజెక్షన్. ఇది నేపాల్లోనే ఇష్యూ కాదు, చైనాలోని ఇంటర్నెట్ స్ట్రైక్ గా కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నేపాల్ ట్రై చేస్తుంది, బట్ జిన్జియా స్ట్రాంగ్ గా ఆపోజిట్ చేస్తుంది. ఫ్రీడమ్ టుడే ఈజ్ డెమోక్రసీ టుమారో. ఇండియా నేపాల్ బార్డర్లో కూడా ప్రొటెక్ట్ ఎఫెక్ట్ కనిపించింది. బార్డర్ క్లోజ్ అవడం వల్ల ట్రేడ్, ట్రావెల్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం ఒక థింగ్స్ క్లియర్ గా చెప్తుంది. యూత్ వాయిస్ ని ఇగ్నోర్ చేయడం పాసిబుల్ కాదు. 19 lives లాస్ట్, థౌజండ్స్ ఆఫ్ ఫైట్స్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ జస్టిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని వీడియో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.